నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు శ్రవంతి. శ్రవంతి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నాది వరంగల్. చెప్పండి శ్రవంతి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్? 9/11 1990. 1990. ఓకే అండి. సమయం 11:35 AM. 11:35. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? జన్మస్థలం? వరంగల్. వరంగల్. ఓకే అండి, గురుగారితో మీ సమస్య చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో గురువు గారు. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. ఈ జాబ్ మ్యారేజ్ గురించి తెలుసుకుందామని కాల్ చేసినాను. మీదే అమ్మా? అవును గురువు గారు. మీకు ఓకే. ఆశ్లేష నక్షత్రం మీది, కర్కాటక రాశి. అవును గురువు. అమ్మ మకర లగ్నము. లగ్నములో రాహు ఉన్నాడు తల్లి. చంద్రుడు స్వక్షేత్రములో ఉన్నాడు. శుక్రుడి యొక్క స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇలా ఉంటే ఏమవుతుందంటే మీకు చిన్న ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దోషమమ్మ. వెళ్ళి మీరు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి దానికి సంబంధించినటువంటి పూజ గనక పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది. ఒకటి మీకు తర్వాత గురువు కేతువులు ఉన్నారు ఇక్కడ. అలాగే గురువు కూడా ఇప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు వృషభములోకి వస్తారు. వచ్చినప్పుడు మీకు కొంచెం మేలు జరుగుతుందమ్మా. ముందు ఈ గ్రహస్థితులు సరి చేసుకోండి, తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది, వివాహము అవుతుంది గాక. మీరు ఎక్కడా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. లక్షణంగా మంచి సంబంధం వస్తుంది, మేలు జరుగుతుంది. మీకు తెలిసిన అమ్మా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నాను. ఈ గ్రూప్స్ రాస్తున్నా నేను. రాయమ్మా, చెయ్యి, పర్వాలేదు. మీకు యోగం ఉంది, చెయ్యండి, వస్తుంది. కొంచెం బాగా ప్రయత్నం చెయ్యండి. కాకపోతే మీరు మంగళవారాలు కొంచెం పాటించండి అమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొంచెం ఆరాధన చేసుకునే విధంగా చూడండి. మంగళవారము ఏదో ఒక ప్యాకెట్ పాలు తీసుకొని పోయి పోయడమో, పుట్టకు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలా విగ్రహాలకు కానీ, లేదా అర్చక స్వాములతో మాట్లాడి దానికి పరిహారానికి సంబంధించినటువంటి దోష పరిహారం చేసుకోవడమో చూడండి. అలా ఏదో చేసుకుంటే కనుక మీకు మేలు జరుగుతుంది. ఏదో రకంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన జరగాలి మీకు. ఆయన ఎంత పట్టుకుంటే అంత మేలు జరుగుతుంది ఇప్పుడు మీకు. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి.